everyone, welcome back to Manu Teachers channel. So ఇవాల్టి క్లాస్లో వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే టాపిక్ని స్టార్ట్ చేస్తున్నాము. స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో టాపిక్ ఇది 4th యూనిట్కి సంబంధించి. ఆల్రెడీ 3 యూనిట్స్ అనేటివి అప్లోడ్ చేసాము. వాటికి సంబంధించిన ప్లేలిస్ట్లు అనేటివి ఉంటాయి. ప్రతి ఒక్క యూనిట్కి సపరేట్ ప్లేలిస్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి ఈ వీడియో ఎండింగ్లో 4th యూనిట్ యొక్క ప్లేలిస్ట్ కూడా మీకు కనిపిస్తుంది. ఓకే, సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాము. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. సో కమింగ్ టు ద క్లాస్, వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ థింక్ దట్ there is no difference between vocational education and vocationalization of education, and they use both the terms interchangeably. చాలా మందికి ఈ రెండు వర్డ్స్ అనేటివి డిఫరెంట్ అనేది తెలియకుండా ఇంటర్చేంజబుల్గా యూజ్ చేస్తూ ఉంటారు. బట్ జెన్యూన్లీ స్పీకింగ్ ద టూ టర్మ్స్ ఆర్ నాట్ సేమ్. సో రెండు టర్మ్స్ కూడా సేమ్ కాదు. ఓకే, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఈజ్ కాన్సన్ట్రేటెడ్ ఇన్ ట్రైనింగ్ ఆన్ వొకేషన్. జాబ్ పర్పస్గా మీరు చూసుకున్నట్టయితే వొకేషనల్ ఎడ్యుకేషన్ వస్తుంది. ఓకే, జనరల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ విత్ ఇన్ ఇట్స్ పర్వ్యూ. సో జనరల్ ఎడ్యుకేషన్ అనేది దీనిలో భాగంగా ఉండదన్నమాట. జాబ్కి సంబంధించిన ఎడ్యుకేషన్ సైడ్ పోతుంది. ఓకే, అంటే పాలిటెక్నిక్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్స్ ఆర్ సిమిలర్ వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్స్ కమ్ అండర్ ద స్కోప్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. సో వొకేషనల్ ఎడ్యుకేషన్కి ఈ పాలిటెక్నిక్స్ కానీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఇలాంటివి వస్తాయన్నమాట. స్టూడెంట్స్ ఆర్ ప్రొవైడెడ్ ట్రైనింగ్ ఇన్ ఏ పర్టికులర్ వొకేషన్ టు బికమ్ స్కిల్డ్ వర్కర్స్. సో ఒక పర్టికులర్ ఈ వొకేషన్ ఒక జాబ్లో స్కిల్డ్ కావడానికి ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, జనరల్ ఎడ్యుకేషన్ ఆర్ లిబరల్ ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ గివెన్ టు దెమ్ ఇన్ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్. ఈ వొకేషనల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్లో జనరల్ ఎడ్యుకేషన్ అనేది ఇవ్వరు. ఓకే, ద పటేల్ రివ్యూ కమిటీ అండ్ ఆదిశేషయ్య కమిటీ mostly suggested the vocationalization of education designed to introduce manual skills in general education. సో వొకేషన్ ఎడ్యుకేషన్లో జాబ్ పరంగా మాత్రమే ఉంటుంది, జనరల్ ఎడ్యుకేషన్ పరంగా ఉండదు. కానీ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఈ జాబ్తో పాటుగా జనరల్ ఎడ్యుకేషన్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారనమాట. సో ఏ కమిటీ సజెస్ట్ చేసింది? పటేల్ రివ్యూ కమిటీ మరియు ఆదిశేషయ్య కమిటీ. ఇంకా చూసుకుంటే vocationalization of education means training in some vocations at the secondary, higher secondary level or junior college level with general education. So general education తో పాటుగా జాబ్స్ పరంగా కూడా ట్రైన్ అవ్వడం వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అదే వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే నో జనరల్ ఎడ్యుకేషన్, ఓన్లీ జాబ్ పరంగా. ఓకే, హెన్స్ కాంబినేషన్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ విత్ జనరల్ ఎడ్యుకేషన్ ఈజ్ ద చీఫ్ ఫీచర్ ఆఫ్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో కామన్ ఫీచర్ ఏంటి మనకి వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్కి? వొకేషనల్ ట్రైనింగ్ జనరల్ ఎడ్యుకేషన్ తోటి కలిపి. ఓకే, ద యునెస్కో రిపోర్ట్ 1974 డిఫైన్స్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ యాజ్ ఏ కాంప్రహెన్సివ్ టర్మ్ ఎంబ్రేసింగ్ దోస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ప్రాసెస్ ఇన్వాల్వింగ్ ఇన్ అడిషన్ టు general education the study of technologies and related sciences and the acquisition of practical skills, attitudes, understanding and knowledge relating to occupation in the various economic and social life. So UNESCO report ప్రకారంగా వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అంటే అండర్స్టాండబుల్ టర్మ్లో మనం చూసుకోవాల్సింది ఏంటి? ఎడ్యుకేషనల్ ప్రాసెస్లో జనరల్ ఎడ్యుకేషన్తో పాటుగా కొన్ని టెక్నాలజీస్ యొక్క స్టడీ, సైన్స్కి రిలేట్ అయినవి, అలాగే ప్రాక్టికల్ స్కిల్స్, అలాగే యాటిట్యూడ్స్, నాలెడ్జ్ని అర్థం చేసుకోవడం, ఆక్యుపేషన్స్కి సంబంధించిన కొంత అవగాహన, సో సోషల్ లైఫ్ ఏంటి, వేరియస్ ఎకనామిక్స్ ఏంటి, ఇవన్నీ ఇన్వాల్వ్ అయ్యింది వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఇందులో ఆబ్జెక్టివ్స్ చూసుకున్నట్టయితే అకార్డింగ్ టు NPE 1986, ఓకే, నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్, టు డెవలప్ ఏ హెల్దీ యాటిట్యూడ్ అమాంగ్ స్టూడెంట్స్ టువర్డ్స్ వర్క్ అండ్ లైఫ్. సో పని పట్ల, లైఫ్ పట్ల హెల్దీ యాటిట్యూడ్ అనేది క్రియేట్ చేయడానికి వన్ ఆఫ్ ద ఆబ్జెక్టివ్. టు ఎన్హాన్స్ ఇండివిజువల్ ఎంప్లాయబిలిటీ. సో ఇండివిజువల్గా ఎంప్లాయ్ కావడానికి, సో ఎంప్లాయబిలిటీని పెంచడానికి, ఎన్హాన్స్ చేయడానికి. అండ్ అలాగే టు రెడ్యూస్ ద మిస్ మ్యాచ్ బిట్వీన్ ద డిమాండ్ అండ్ సప్లై ఆఫ్ స్కిల్ మ్యాన్ పవర్. సో మ్యాన్ పవర్ యొక్క డిమాండ్ అండ్ సప్లై రెడ్యూస్ చేయడానికి. ఆ మిస్ మ్యాచ్ అనేది ఉంటుంది కదా, ఒక్కొక్కసారి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, ఒక్కొక్కసారి సప్లై తక్కువ ఉంటుంది. సప్లై ఎక్కువ ఉన్న డిమాండ్ తక్కువ ఉండొచ్చు. సో ఈ మిస్ మ్యాచ్ అనేది రెడ్యూస్ చేయడం మ్యాన్ పవర్, అది కూడా స్కిల్డ్ మ్యాన్ పవర్స్. ఓకే,
to provide an alternative for those intending to pursue higher education without particular interest or purpose. So particular interest లేదా purpose లేకుండా హయ్యర్ ఎడ్యుకేషన్ పర్స్యూ చేయాలన్న వాళ్ళకి ఇది ఒక ఆల్టర్నేటివ్ లాగా. అలాగే టు ప్రిపేర్ స్టూడెంట్స్ ఫర్ ఐడెంటిఫైడ్ వొకేషన్స్ స్పానింగ్ సెవరల్ ఏరియాస్ ఆఫ్ యాక్టివిటీ. సో డిఫరెంట్ వొకేషన్స్కి పిల్లల్ని తయారు చేయడం. టు ప్రొవైడ్ ఆపర్చునిటీస్ టు ఫుల్ఫిల్ ద నీడ్స్ ఆఫ్ ఉమెన్, రూరల్ అండ్ ట్రైబల్ స్టూడెంట్స్ అండ్ ద డిప్రైవ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. సో మార్జినలైజ్డ్ సెక్షన్స్, అలాగే ఉమెన్, రూరల్, ట్రైబల్ స్టూడెంట్స్ వీళ్ళందరికీ కూడా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడం. ఇంకా చూసుకున్నట్టయితే an emphasis in vocational education will also be on development of attitudes, knowledge and skills for entrepreneurship and self-employment. సో సొంతంగా బిజినెస్ కానివ్వండి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, వీటి కోసం ఈ ఎంఫసిస్ అనేది, ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం. ఓకే, యాటిట్యూడ్స్ కానివ్వండి, నాలెడ్జ్ కానివ్వండి నేర్చుకోవడానికి ఇన్ వొకేషనల్ ఎడ్యుకేషన్. టు గివ్ opportunities for professional growth, career improvement and lateral entry into courses of general, technical and professional education through appropriate bridge courses. So కొన్ని bridge courses అనేటివి ప్రొవైడ్ చేయడము ఆపర్చునిటీస్ ఇవ్వడానికి, ప్రొఫెషనల్ గ్రోత్కి సంబంధించి, కెరియర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి. సో జనరల్ ఎడ్యుకేషన్లో లేదా ఈ టెక్నికల్ ప్రొఫెషనల్ ఎడ్యుకేషన్లో లేటరల్ ఎంట్రీకి, సో వీటన్నిటికి సంబంధించి ఆపర్చునిటీస్ అనేవి ప్రొవైడ్ చేయడం. సో దీస్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్ అకార్డింగ్ టు NPE 1986. దేనికి సంబంధించిన ఆబ్జెక్టివ్స్ ఇవి? వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నీడ్స్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ వొకేషనలైజేషన్. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎకనామిక్ బెనిఫిట్స్. సో మనీ పరంగా బెనిఫిట్ ఉంటుంది. ఇట్ హెల్ప్స్ ఎ గ్రేట్ డీల్ టువర్డ్స్ ద సొల్యూషన్ ఆఫ్ ప్రాబ్లమ్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. సో అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్ని కూడా తగ్గిస్తుంది, ఎందుకంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, బిజినెస్ మైండెడ్ ఇలా కూడా తయారు చేస్తుంది కాబట్టి. ఇట్ సూట్స్ టు ద ఇండివిజువల్ యాప్టిట్యూడ్స్కి సరైనది. ఇట్ హెల్ప్స్ క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్. సో ఎడ్యుకేషనల్ ఫెసిలిటీస్ క్వాంటిటీ పరంగా ఎక్స్పాండ్ అవ్వడము ఈ వొకేషనలైజేషన్ ద్వారా అవుతుందన్నమాట. అలాగే ఇట్ ఈస్ ద ఓన్లీ హోప్ ఫర్ ద యావరేజ్ అండ్ ద బిలో యావరేజ్ స్టూడెంట్స్. సో యావరేజ్ స్టూడెంట్స్కి, బిలో యావరేజ్ స్టూడెంట్స్కి ఈ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక హోప్ అనేది ఇస్తుంది. ఇట్ యాక్సిలరేట్స్ ద ప్రాసెస్ ఆఫ్ క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్. క్వాంటిటేటివ్ ఎక్స్పాన్షన్ ఉంటుంది, అలాగే క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ కూడా ఉంటుంది ఎడ్యుకేషన్లో. ఇట్ యూటిలైజెస్ ద మెటీరియల్ రిసోర్సెస్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫ్ ద నేషన్ టు అన్ ఆప్టిమమ్ ఎక్స్టెంట్. సో వాళ్ళని ఎంతగా యూజ్ చేయగలిగితే అంతగా యూజ్ చేస్తుంది అనమాట, మెటీరియల్ రిసోర్సెస్ కానివ్వండి, హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి. ఇట్ ఎనేబుల్స్ అస్ టు మూవ్ టువర్డ్స్ ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆఫ్ పీపుల్ అండ్ ద కంట్రీ ఎట్ లార్జ్. సో కంట్రీలో ఎకనామిక్ డెవలప్మెంట్కి, ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ బెనిఫిట్స్కి, సో ఇవన్నిటికీ కూడా హెల్ప్ అనేది అవుతుంది. విల్ మూవ్ టువర్డ్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాబ్లమ్స్ ఆఫ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. ఇదే మనకి లాస్ట్ టాపిక్ ఇవాళ క్లాస్లో. రాంగ్ యాటిట్యూడ్ ఉండడం. ఆల్ ద వైల్ మోర్ రెస్పెక్ట్ హ్యాస్ బీన్ పెయిడ్ టు ద ఇంటెలెక్చువల్ యాక్టివిటీ దాన్ ఫిజికల్ లేబర్. సో ఫిజికల్ లేబర్ కంటే ఇంటెలెక్చువల్ యాక్టివిటీకి ఎక్కువ రెస్పెక్ట్ అనేది ఇవ్వడము. On the basis of work or labor, the caste system has been built in India. సో మన క్యాస్ట్ సిస్టమే వర్క్ ఆర్ లేబర్ అంటే పని ప్రకారంగా క్యాస్ట్ సిస్టమ్ అనేది బిల్డ్ చేసాం ఇండియాలో, అవునా? ద రూట్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ లేబర్ బేస్డ్ ఆన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ హ్యావ్ గాన్ డీప్ ఇన్ టు అవర్ సొసైటీ. సో ఇప్పటికి కూడా మీరు కొన్ని చోట్ల చూస్తూ ఉంటే క్యాస్ట్ సిస్టమ్ అనేది ఎంత డీప్గా నాటుకపోయిందో మనకి తెలుసు. The people engaged in handicrafts and other physical works for earning their bread are not looked with respect. సో ఇదే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటాం. ఓకే, సో చిన్న పనైనా పెద్ద పనైనా, చిన్నది పెద్దది అనేది ఏది ఉండదు, పని అలా చూడకపోవడం, ఆ రాంగ్ యాటిట్యూడ్తో ఉండడం. ఎందుకు అని అంటే ఇండియన్ సొసైటీలో ఫస్ట్ నుంచి ఈ క్యాస్ట్ సిస్టమ్ అనేది నాటుకుపోయి ఉంది. ఈ క్యాస్ట్ సిస్టమ్ కూడా వర్క్ అండ్ లేబర్ మీద బేస్ అయి ఉంది. ఓకే, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వొకేషనల్ ఎడ్యుకేషన్కి ప్రాబ్లం. నెక్స్ట్ చూసుకున్నట్టయితే డెత్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. ఇక్కడ డెత్ అంటే ల్యాక్ అనమాట, ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. All technical and vocational institutions established after independence cannot be said to be adequate. ఇండిపెండెన్స్ తర్వాత ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే మనం తీసుకొచ్చామో అవి సరిపోతాయని మనము చెప్పలేము. The youth of the country with aims of receiving technical education can hope for a bright future, but such institutions are very few in consideration to such of a huge population. పాపులేషన్ ఎక్కువగా ఉంది అండ్ టెక్నికల్కి సంబంధించిన ఎడ్యుకేషన్కి సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ అనేటివి తక్కువగా ఉన్నాయి. సో డెత్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ల్యాక్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, ఇది వన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇంకా చూసుకున్నట్టయితే నారో కరికులం. సో ఇక్కడ చూస్తే
in technical and vocational institutions there are provisions for only technical subjects. సో టెక్నికల్ మరియు వొకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో చూసుకున్నట్టయితే టెక్నికల్ సబ్జెక్ట్స్లోనే ప్రొవిజన్స్ అనేటివి ఉన్నాయి. దేర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ లిబరల్ ఎడ్యుకేషన్. లిబరల్ ఎడ్యుకేషన్కి ప్లేస్ అనేది లేదు. అలాగే సో విత్ దేర్ టెక్నికల్ నాలెడ్జ్ ద యంగ్ మెన్ are not able to acquire knowledge of human relations and social objectives of productions. సో అందుకే టెక్నికల్ నాలెడ్జ్ తోటి ఇప్పుడున్న జనరేషన్ ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేటివి సోషల్ ఆబ్జెక్టివ్స్ అనేటివి ఎక్కువగా తీసుకురాలేకపోతున్నాం అనమాట. స్కేర్సిటీ అనేది ఉంది, నేరో కరికులం అనేది ఉంది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే అన్సూటబుల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేది సూటబుల్గా లేకపోవడం. ఇన్ ఆల్మోస్ట్ ఆల్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ మోడర్న్ ఇండియా ఇంగ్లీష్ ఈజ్ ద మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సో మోడర్న్ ఇండియాలో మీరు చూసుకున్నట్టయితే మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏంటి? ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకే, ద స్టూడెంట్స్ హూ హ్యావ్ పాస్డ్ త్రూ మీడియం ఆఫ్ హిందీ ఆర్ అదర్ రీజనల్ లాంగ్వేజెస్ ఫైండ్ ఇట్ వెరీ డిఫికల్ట్ టు రిసీవ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇన్ ఇంగ్లీష్. సో చిన్నప్పటి నుంచి మనకి బేసికల్గా తెలుగు మీడియం లేదా బేసికల్గా హిందీ మీడియం ఇలా ఉన్నాం అనుకోండి, తర్వాత ఏమవుతుందంటే వొకేషనల్ ఎడ్యుకేషన్లో ఇంగ్లీష్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది. సో అక్కడ పిల్లలకి కొంచెం కష్టం అవుతుంది. సో అన్సూటబుల్ మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఇంకా చూసుకున్నట్టయితే డెత్ ఆఫ్ టీచర్స్ యొక్క స్కార్సిటీ. మెరిటోరియస్ అండ్ ఏబుల్ పర్సన్స్ హ్యావింగ్ రిసీవ్డ్ టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆర్ ఆల్వేస్ ఆఫ్టర్ ఫ్యాట్ శాలరీస్ అండ్ అదర్ మెటీరియల్ గెయిన్స్. సో మీరు చూసుకున్నట్టయితే ఈ కోచింగ్ సెంటర్స్ అనేటివి ఉంటాయి. ఓకే, రెగ్యులర్గా టీచర్స్కి ఏమో అంత శాలరీస్ అనేటివి ఉండవు, కానీ కోచింగ్ సెంటర్స్లో ఎక్కువగా డిమాండ్ చేస్తూ ఉంటారు. గంటకింత అనేసి, రోజుకింత, గంటకింత, నేను రోజు మొత్తం తీసుకుంటే ఇంత ఎక్కువ తీసుకుంటాను. సో చాలా మంచిగా ప్రావీణ్యం ఉన్న టీచర్స్ ఇలా డిమాండ్ చేస్తూ ఉంటారు, పిల్లల గెయిన్కి సంబంధించి కాకుండా వాళ్ళ గెయిన్కి సంబంధించి. సో అక్కడ ఏమవుతుంది, మనీ ఇవ్వలేక మంచి వొకేషనల్ ఎడ్యుకేషన్ వచ్చిన టీచర్స్ని పెట్టలేకపోవడము. సో అక్కడ ల్యాక్ ఉంటుంది బికాస్ ఆఫ్ ద హెవీ డిమాండ్ ఆఫ్ దెమ్. ఓకే, దే ఆర్ నాట్ ఆఫ్టర్ టీచర్షిప్. సో వాళ్ళ టీచర్షిప్కి ఆఫ్టర్ లేదు కదా. బిసైడ్స్ సఫిషియంట్ రెస్పెక్ట్ ఈజ్ నాట్ అకార్డెడ్ టు టీచర్స్ ఇన్ సొసైటీ. ఇంకొక దగ్గర చూసుకున్నట్టయితే టీచర్స్కి సొసైటీలో అంతవరకు రెస్పెక్ట్ అనేది కూడా ఇవ్వకపోవడం. ఓకే, మొత్తంగా పిల్లల కోసం ఆలోచించి చెప్పినా సరే సొసైటీ పరంగా కూడా అంత రెస్పెక్ట్ అనేది రాకపోవడం. సో వీటి వల్ల ల్యాక్ ఆఫ్ టీచర్స్ అనేది ఉంది. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే ల్యాక్ ఆఫ్ కంటిన్యూయేషన్ ఎడ్యుకేషన్. యంగ్ పర్సన్స్ కంప్లీటెడ్ ద టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ గెట్ ఎంప్లాయిడ్. సో మీరు యంగ్ జనరేషన్ని చూసుకున్నారనుకోండి, టెక్నికల్ అండ్ వొకేషనల్ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేసుకొని ఎంప్లాయ్ అయ్యారు. ఓకే, ఇన్ ద బిగినింగ్ దే ఆర్ విత్ ఫుల్ ఆఫ్ నాలెడ్జ్ బట్ ఇన్ కోర్స్ ఆఫ్ టైమ్ దే ఫర్గెట్ మెనీ థింగ్స్. సో స్టార్టింగ్లో యంగ్ జనరేషన్ అప్పుడే ఉద్యోగం వచ్చింది, మంచి నాలెడ్జ్ తోటి ఉంటారు, కానీ మెల్లమెల్లగా మనం మనుషులం కాబట్టి థింగ్స్ అనేటివి మనం మర్చిపోతాం అనమాట. ఓకే, దిస్ బ్రింగ్స్ ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ ఇన్ దేర్ వర్క్. సో మర్చిపోతూ వెళ్ళడం వల్ల ల్యాక్ ఆఫ్ ఎఫిషియన్సీ అనేది ఉంటుంది. పార్ట్ టైమ్ ఇన్స్ట్రక్షన్ షుడ్ బీ ప్రొవైడెడ్ టు సచ్ పర్సన్స్ ఎంప్లాయిడ్ ఇన్ జాబ్స్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ క్వాలిటీ ఆఫ్ వర్క్. సో పార్ట్ టైం ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేయడము లేదా ట్రైనింగ్ అనేది ఇవ్వడము ఇలాంటి ద్వారా వీళ్ళని ఒక కన్సిస్టెంట్లో పెట్టగలుగుతాం. ఓకే, సో కంటిన్యూయేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి, అది లేకపోవడం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే ల్యాక్ ఆఫ్ ప్రాక్టికల్స్. మియర్ థియరిటికల్ నాలెడ్జ్ విల్ నాట్ సఫీస్ ఫర్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ టు గో ఫర్ ఎస్టాబ్లిషింగ్ స్మాల్ వర్క్షాప్స్ అండ్ స్మాల్ ఇండస్ట్రీస్. సో ఓన్లీ థియరీ నాలెడ్జ్ తోటి మనం చేయలేము, ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఉండాలి, అది లేకపోవడం. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్లో స్కూల్ ఆర్గనైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అనే సబ్జెక్ట్లో 4th యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము, విచ్ ఈస్ వొకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ టాపిక్. ఓకే, సో ఆల్రెడీ మీకు తెలిసిందే, ఈ మొత్తం నోట్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో పీడిఎఫ్ రూపంలో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ నోట్స్ నచ్చినట్టయినా, ఈ వీడియో మీకు అర్థమైనట్టు అనిపించినా లైక్ చేసేయండి. అలాగే ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే మన ఛానల్లో రెగ్యులర్ వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము, బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందల్లా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. ఇంతవరకు ఛానల్ని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. ఇలాగే మీ సపోర్ట్ ఇస్తూ వెళ్ళండి, మేము మంచి వీడియోస్ అనేవి తీసుకొస్తూనే ఉంటాము. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.